అందరికీ శనార్థులు, నేను మీ సైదుల మామ. ఎల్జీ టీవీ స్క్రీన్ టైం ముచ్చట్లకు స్వాగతం. ఇవాళ మన ఎల్జీ టీవీ స్క్రీన్ టైం లా కొత్త సినిమా అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ముచ్చట్లతో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇవాళ స్క్రీన్ టైం ముందటేసుకునే తినన్నట్టు మీ ముందరికి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ స్క్రీన్ టైం ముచ్చట్లు చూడరు. మరి ఇక పహల్గాం ఘటన తర్వాత యావత్ భారతదేశం మొత్తం యుద్ధ మేఘాలు అమ్ముకునేలా కొంతమంది కొన్ని సినిమాలను గుర్తు చేసుకుంటారట. మరి ఆ సినిమా ప్రేక్షకులు గుర్తు చేసుకునే సినిమాలు ఏంటియో చూద్దాం. మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి యావత్ భారతం మాట్లాడుకుంటున్న వేళ సిల్వర్ స్క్రీన్ మీద రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి సైనికుల సినిమాలను గుర్తు చేసుకుంటారు జనాలు. ఇంతకు ప్రేక్షకులు గుర్తు చేసుకునే ఆ సినిమాలు ఏంటి, ఈ రోజు మనం ఈ స్క్రీన్ టైమ్ లా చూద్దామన్నట్టు. టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా సీతారామం. అల్లర్లల్లా చిక్కుకున్న హీరోయిన్ కాపాడేందుకు తన భార్య అని పరిచయం చేస్తాడు హీరో. సీతారామం కథ అంతా సన్నివేశం చుట్టూ ముడిపడి ఉంటది అన్నట్టు. ఇక ఆ సన్నివేశం కాశ్మీర్ లో తీసిందే, అది ఒక్కటేనా? సినిమాలో జవాన్ల ఎమోషన్లు కళ్ళకు గట్టినట్లు చూపించిన అన్నట్టు మేకర్స్ అదే సినిమా తీసిన వాళ్ళు. ఆ మధ్యలో వచ్చిన సీతారామం మాత్రమే కాదు, అమరన్ సినిమా కూడా జవాన్ల జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా కళ్ళ ముందు ఉంచేండ్రు సినిమా మేకర్లు. ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్ అంటూ 2001లో కాశ్మీర్ లో సిచ్యువేషన్ ను కళ్ళ ముందు నిలిపే ప్రయత్నం చేసింది గ్రౌండ్ జీరో టీమ్. ఇక ఈ సీతారామం అమరన్ సినిమాలో పాత సినిమాలను కొత్తగా చెప్పినందుకు మేకర్స్ కు మంచి మార్కులే పడ్డాయి అనుకో రాదండి. ఇక ఈ సినిమా రిలీజ్ టైం కు ముందే స్కై ఫోర్స్ గురించి మాట్లాడడం మొదలు పెట్టినట్టు నార్త్ మేకర్స్. సినిమా భారీగా వసూళ్లు కురిపించి బ్లాక్ బస్టర్ అనిపించకపోయినా మంచి సినిమా అనే ముద్ర మాత్రమే వేసుకున్నది. స్కై ఫోర్స్ మూవీ మీద దాదాపుగా అదే కంటెంట్ తోని తెలుగులో ఆపరేషన్ వాలంటీర్ రిలీజ్ అయింది. వరుణ్ తేజ్, మనుషి చిల్లర్ ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నది ఈ సినిమా. ఆలివ్ గ్రీన్ డ్రెస్సుల్లో హీరోలు ఎంత అలజల్ చేసినా స్పెషల్ ముద్ర వేసుకున్నది మాత్రం షేర్షా మూవీ. గ్రౌండ్ రియాలిటీ, వార్ దృశ్యాలు, ఎమోషనల్ కంటెంట్ అంటూ ఎప్పటికీ మనసులో నిలిచిపోయింది షేర్షా. ఇక చూసింది కదా, గిదన్నట్టు ఇవాళ స్క్రీన్ టైం ముచ్చట. ఇక మరిన్ని స్క్రీన్ టైం ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ టీవీ ఛానల్. నమస్తే, మరి ఉంటా.